చందమామ కథ. పొట్టి పిచ్చుక కథ. అనగనగా ఓ ఊళ్ళో ఒక పొట్టి పిచ్చుక ఉండేది. అదేం చేసింది, ఊరల్లా తిరిగి తిరిగి ఉలవగింజ, చేనల్లా తిరిగి తిరిగి శనగ్గింజ, పెరటల్లా తిరిగి తిరిగి పెసరగింజ, ఇలాంటివి ఎన్నో గింజలు పోగు చేసుకొని కొట్టి కొట్టి కొండంత రొట్టి చేసుకొని చింత చెట్టు మీద కూర్చొని ఆ పిచ్చుక రొట్టెను ఎగరేసుకుంటూ తింటూ ఉంటే చీమ తలకాయంత ముక్క చెట్టు త్వరలో పడిపోయింది. అప్పుడు ఆ పిచ్చుక ఏం చేసింది, వడ్రంగి దగ్గరికి వెళ్ళి, వడ్రంగి అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకొని తింటుంటే చీమ తలకాయంత ముక్క చెట్టు త్వరలో పడిపోయిందోయ్, చెట్టు కొట్టి అది తీసి పెట్టాలోయ్ అంది. వడ్రంగి చీమ తలకాయంత ముక్క కోసం చెట్టు కొట్టాలా అని పక్క నవ్వాడు. అప్పుడు ఆ పిచ్చుకకి ఎంతో కోపం వచ్చింది. తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళి, రాజుగారు అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకుని తింటుంటే చీమ తలకాయంత ముక్క చెట్టు త్వరలో పడిపోయింది, తీసి పెట్టమని వడ్రంగిని అడిగితే తీయనన్నాడు, వడ్రంగిని దండించు రాజా అంది. రాజు కూడా నవ్వి, ఇంత చిన్న పనికి వడ్రంగిని దండించాలా, దండించను అన్నాడు రాజు. అమ్మా, వీడి పని ఇలా ఉందా అని ఆ పిచ్చిక వెంటనే లేళ్ల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి, చెట్టు కొట్టమంటే వడ్రంగి కొట్టనన్నాడు, వడ్రంగిని దండించమంటే రాజు దండించలేదు, రాజుకు ఉద్యానవనం అంటే చాలా ఇష్టం, అది పాడు చేయండి లేళ్ళు అంది. ఈ చీమ తలకాయంత రొట్టి ముక్కకి చక్కటి రాజు పూల తోట పాడు చేస్తామా, చాలపా అన్నాయి లేళ్లు. వీటమ్మ కడుపు కాల, ఈ వెధవలేళ్లకి ఇంత తెగులా అని ఆ పిచ్చికి ఏం చేసింది, బోయవాడి దగ్గరికి వెళ్ళింది. బోయవాడు చీమ తలకాయనంత రొట్టి ముక్క చెట్టు త్వరలో పడిపోయింది, తీయమంటే వడ్రంగి తీశాడు కాదు, వడ్రంగిని దండించమంటే రాజు అలా చేయలేదు, రాజు పూల తోట పాడు చేయమంటే లేళ్లు పాడు చేయలేదు, లేళ్ల కాళ్ళు విరగొట్టు బోయవాడు అంది. ఇదంతా విని బోయవాడు, ఈ పాటి భాగ్యానికి చెంగని గెంతే లేళ్ల కాళ్ళని విరగొట్టనా, బానే ఉంది వెళ్ళెళ్ళు అని పంపేశాడు. దాంతో పిచ్చిక్కి కోపం ఎక్కువై ఎలక దగ్గరికి వెళ్ళి, ఓ ఎలక ఓ సహాయం చేసి పెట్టాలి, చీమ తలకాయంత రొట్టె ముక్క చింత చెట్టు త్వరలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీశాడు కాదు, వాణ్ణి దండించమంటే రాజు అలా చేశాడు కాదు, రాజుగారి పూల తోటను పాడు చేయమంటే లేళ్లు అలా చేశాయి కాదు, లేళ్ల కాళ్ళు విరగొట్టమంటే బోయ విరగొట్టాడు కాదు, బోయ చెప్పులు కొరికి పాడు చేయి ఎలుక అంది. ఎలుక కూడా నా వల్ల కాదు అని అరిచింది. అమ్మ దొంగముండా, నీకెంత గర్వమే అని పిల్లి దగ్గరికి వెళ్ళి, పిల్లి బావా చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు త్వరలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీశాడు కాదు, వడ్రంగిని దండించమంటే రాజు అలా చేయలేదు, రాజు పూల తోట చెరపమంటే లేళ్లు అలా చేయలేదు, లేళ్ల కాళ్ళు విరగొట్టమంటే బోయ విరగొట్టాడు కాదు, బోయ చెప్పులు కొరకమంటే ఎలక కొరికింది కాదు, ఎలుకను వేటాడు పిల్లి అంది. నాకిప్పుడు చాలా పనులున్నాయి, ఇదే పెనా ఏంటి అని పిల్లి వెళ్ళిపోయింది. అయ్యో దీని దర్జా మండా, ఉండు దీని పని చెబుతాను అని తిన్నగా అవ్వ దగ్గరికి వెళ్ళి, అవ్వా చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు త్వరలో పడితే వడ్రంగి తీశాడు కాదు, రాజు వడ్రంగిని దండించాడు కాదు, రాజుగారి పూల తోటను లేళ్లు పాడు చేయలేదు, లేళ్ల కాళ్ళు బోయ విరగొట్టలేదు, ఎలక బోయ చెప్పులు కొరకలేదు, పిల్లి ఎలుకను వేటాడలేదు, పిల్లి మీద వేడివేడి పాలు పోయవ్వా అంది. చీమ తలకాయంత రొట్టె ముక్క కోసం పిల్లి మీద పాలు పోస్తామా, చాలే అని అవ్వ కసిరి పొమ్మంది. ఏమి తూలిపోతున్నా అవ్వ అని తిన్నగా తాతయ్య దగ్గరికి వెళ్ళి, బోయ చెప్పులు ఎలుక పీకలేదు, ఎలుకని పిల్లి చంపలేదు, అవ్వ పిల్లి మీద వేడి పాలు పొయ్యలేదు, అవ్వని చిత్తకొడు తాత అంది. వామ్మో, నేనలా చేస్తానా, చెయ్యను అన్నాడు తాత. ఓహో, నీకెంత గర్వమా, సరే అని ఆ పిచ్చికేం చేసింది, గబగబా ఆవు దగ్గరికి వెళ్ళింది. ఆవు పిన్ని చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు త్వరలో పడిపోతే వడ్రంగి తీశాడు కాదు, రాజా వడ్రంగిని దండించలేదు, రాజు పూల తోట లేళ్లు పాడు చేయలేదు, లేళ్ల కాళ్ళు బోయవాడు విరగొట్టలేదు, బోయ చెప్పులు ఎలుక కొరకలేదు, ఎలుకను పిల్లి వేటాడలేదు, పిల్లి మీద అవ్వ వేడివేడి పాలు పోయలేదు, తాత అవ్వని చిత్తకొట్టలేదు, తాత పాలు తీయడానికి వచ్చినప్పుడు పెడియమని తన్నావు అంది. అబ్బే నేను అలా చేయను అంది ఆవు. అప్పుడు పిచ్చికి విచారిస్తూ, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశాను, ఎవళ్ళని అడిగినా ఏమీ చేయనంటున్నారు, ఎలాగో అని ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో ఓ ఈగ ఆ దారెమ్మడి వెళ్తూ,
ఏం పిచ్చుక, ఏడుస్తున్నావెందుకు అనంటే పిచ్చుక జరిగిందంతా చెప్పి ఉపకారం చేసి పెట్టమంది. అప్పుడు ఈగ ఏం చేసింది, వెంటనే వెళ్ళి ఆవు చెవిలో దూరి నానా అల్లరి చేసింది. ఆవు ఆ బాధ భరించలేక తాతని తన్నింది. తాత కోపం వచ్చి అవ్వని చిత్త కొట్టాడు. అవ్వకి ఒళ్ళు మండి పిల్లి మీద వేడివేడి పాలు పోసింది. పిల్లి కోపం వచ్చి ఎలుక వెంటబడింది. ఎలుక భరించలేక బోయేవాడు చెప్పులు కొరికింది. బోయేవాడు ఆ కోపం తీర్చుకోవడానికి లేళ్ల కాళ్ళ విరగొట్టాడు. లేళ్లు కోపం చేత రాజుగారి తోటను పాడు చేశాయి. రాజుకి బుద్ధి వచ్చి వడ్రంగిని శిక్షించాడు. వడ్రంగి చచ్చినట్టు చెట్టు నరికి తొర్ర తవ్వి ఆ చీమ తలకాయంత రొట్టె ముక్కను తీసి పిచ్చికి చేతిలో పెట్టాడు. పిచ్చికి మళ్ళీ ఎగరేసుకుంటూ ఆ రొట్టె ముక్కను కమ్మగా తిన్నది.